నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు లాగానే ఈ రోజు కూడా మన అమృతం కార్యక్రమం చక్కటి సాత్వికమైన రుచికరమైన వంటకాలతో రెడీ అయిపోయి మీ ముందుకు వచ్చేసిందండి. మరి మీరు కూడా కొత్త కొత్త వంటలు నేర్చుకోవడానికి, కొత్త కొత్త ప్రయోగాలు చేయడానికి రెడీ అయిపోయారా? సో కొంతమందికి ఏంటంటే రొటీన్గా కాకుండా రొటీన్కి భిన్నంగా వంటలు చేయాలి, ఎప్పుడు రొటీన్ టేస్ట్లే కాకుండా కొంచెం కొత్త కొత్తగా ప్రయత్నించాలి అని అనుకుంటూ ఉంటారు. కొందరు మాత్రం ఎప్పుడు పాత చింతకాయ పచ్చడిలాగా సో అదే వెరైటీలు, అదే ప్రాసెస్లు అలా చేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైనా అండి ఓకే, పాతది చేసుకోండి, మేబీ అది కొంచెం కంఫర్టబుల్గా అనిపించవచ్చు, కానీ కొత్తదనాన్ని మాత్రం 100% మనం యాక్సెప్ట్ చేసుకోవాల్సిందే. సో ఎప్పుడు అంటే ఒక కూరని ఒకేలాగా చేయకుండా మూడు రకాలుగా చేసుకుంటే తినేవాళ్ళకే కాకుండా ఒక రకంగా చేసేవాళ్ళకి కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది తెలుసా. అలాగే మన అమృతంలో అన్ని సింపుల్ టెక్నిక్సే కాబట్టి రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉంటే మీకు చాలా సింపుల్ ఐటమ్స్ అని తెలుస్తూ ఉంటాయి. మరి అందులో భాగంగా ఈ రోజు నేను తయారు చేయబోయే మొదటి వంట పేరు ఏంటి అంటే బియ్యం పిండి గారెలు. సో చాలా అంటే తక్కువ నూనెతోనే సాధ్యమైనంత వరకు డీప్ ఫ్రై కాకుండా షాలో ఫ్రైతోనే మనం చేసుకోబోతున్నాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బియ్యం పిండి గారెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం పిండి 1 కప్పు, పెరుగు 1/2 కప్పు, ఉప్పు తగినంత, ఉడికించుకున్న బంగాళదుంపల తురుము 1/2 కప్పు, పచ్చిమిర్చి 3, ఉల్లికాడలు 1/2 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. బియ్యం పిండి గారెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ మనకు బియ్యం పిండి గారెలు చాలా సింపుల్ అండి, ఏం లేదు. జస్ట్ మనం బంగాళదుంపని తురుముకొని పెట్టుకోవడం, అదొక్కటే మనం చేయాల్సిన ప్రాసెస్. మిగతాదంతా కూడా చాలా సింపుల్. సో ఇక్కడ మనకు బియ్యం పిండి, సో బియ్యం పిండితో ఎన్ని రకాల వంటలండి, ముఖ్యంగా మురుకులు, స్నాక్స్ అయితే అసలు కోకోలలు అని చెప్పొచ్చు. సో బియ్యం పిండిలో ఏంటి అంటే గ్లూటన్ ఫ్రీ, సో మనకు మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారు కూడా హ్యాపీగా తినొచ్చు. అలాగే మనకు బరువు తగ్గచ్చు. అలాగే అన్ని రకాలుగా కూడా మనకు బియ్యం పిండి అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది, మంచి ఎనర్జీని ఇస్తుంది. సో ఇన్స్టెంట్ ఎనర్జీ అంటారు కదా, అలా వస్తుంది అనమాట. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఒక బౌల్ తీసుకుందాము, మిక్సింగ్ బౌల్ లాంటిది పెద్దది తీసుకొని, ఇదిగోండి ముందుగా బియ్యం పిండి తీసుకుందాం. ఓకే, సో బియ్యం పిండి తీసుకుని బాగా పల్చగా నీళ్లు పోసేసుకుందాం. ఓకే, సో అంతకన్నా ముందు కాస్త ఉప్పు, తర్వాత కాస్త పెరుగు, జారుగా నీళ్లు పోసుకుని, అంటే ఒక దోస పిండి కన్నా కూడా ఇంకొంచెం పల్చటి కన్సిస్టెన్సీలో మనం నీళ్లు పోసుకోవాలి. ఎందుకు అనేది నేను మీకు చెప్తాను. ఫస్ట్ ఒకసారి క్లియర్గా ఇది అబ్జర్వ్ చేసేసుకోండి. సో ఇందులో ఏముంది, జస్ట్ పెరుగు, ఉప్పు, బియ్యం పిండి, ఈ 3 మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ఈ స్టవ్ వెలిగించేసుకుందాం. ఓకే, మనం తయారు చేసుకున్నటువంటి ఈ బియ్యం పిండి మిశ్రమం ఏదైతే ఉందో, బియ్యం పిండి పెరుగు నీళ్ల మిశ్రమం ఏదైతే ఉందో, దాన్ని మనం చక్కగా ఈ ప్యాన్లోకి వేసుకుని ఎంతవరకు కలుపుకోవాలి అంటే మనకు పిండి, గారెల పిండి తెలుసు కదా ఎలా ఉంటుందో, ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో దీన్ని మనకు వేడెక్కుతూ ఉంటే చూసారా కొంచెం గట్టిపడింది. ఇంకొంచెం అంటే మనకు తెలుసు కదా, గారెలు మనం చేత్తో గారెలు చేసుకోవాలి అంటే ఎలా ఉండాలి కన్సిస్టెన్సీ, ఆ విధంగా చేసుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు, పెట్టుకొని ఇలా మిక్స్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇది ఇంకొంచెం మనకు నీట్గా రావాలి అంటే మధ్యలో మనము ఎలాగైతే ఏదైనా సిరాలాగా చేసుకున్నప్పుడు అలా మధ్య మధ్యలో నెయ్యి వేస్తూ ఉంటాం కదా, అలా ఇలా కొంచెం నూనె కూడా వేసుకోవచ్చు కావాల్సింటే. లేదు మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అంటే వదిలేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అంటే ఇలా వేయడం వల్ల ఏంటంటే మనకి చక్కగా ఉడుకుతుంది, పిండి కూడా ఉడుకుతుంది, మనకు ఆ పచ్చివాసన అనేది ఉండదు. అండ్ ప్రాసెస్ కూడా ఒక రకంగా చెప్పాలి అంటే ఈజీ ప్రాసెస్. సరిపోతుంది, ఆల్మోస్ట్ 90% అయిపోయినట్టే లెక్క. సో కొంచెం నూనె వేసుకుందాం.
సో చూసారా ఇలా చక్కగా మనకి ప్యాన్ కూడా వీడిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో ప్రస్తుతానికి పిండి రెడీ అండి. కాకపోతే ఇది కొంచెం చల్లారాలి. సో లైట్గా చల్లారిన తర్వాత మనకు కావాల్సినవన్నీ కూడా మిక్స్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది పక్కన పెట్టేసి మనం ఈ షాలో ఫ్రై దేంట్లో అయితే చేస్తున్నామో ఆ పెనం మన దగ్గరికి షిఫ్ట్ చేసేసుకుందాం. ఓకే, సో ఈ స్టవ్ వెలిగించేసుకొని మనం షాలో ఫ్రై అన్నాం కదా, సో దానికి సరిపడా నూనె వేసుకొని కొంత వేడవుతూ ఉంటుంది. ఈ లోపు మనం కావాల్సినవన్నీ కూడా మిక్స్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు కావాల్సినవన్నీ కూడా ఇందులో వేసుకోవచ్చు. ఇదిగోండి, ఇక్కడ చక్కగా పిండి రెడీ అయిపోయింది కాబట్టి దీంట్లో సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు, ఉడికించి తురుముకున్న బంగాళదుంపలు, సో మంచి బైండింగ్కి ప్రాపర్గా సరిపోతుంది అనమాట. ఇది టేస్ట్ పరంగా కూడా సూపర్గా ఉంటుంది. సో ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత సన్నగా తరుక్కున్న కరివేపాకు, అలాగే కాస్త జీలకర్ర, ఆ తర్వాత కొత్తిమీర. సో దీంట్లో కొంచెం ఉప్పు ఏమైనా యాడ్ చేయాలి అనిపిస్తే కనుక చివరిగా అలా కొంచెం ఉప్పు యాడ్ చేసేసుకోవచ్చు. బికాజ్ మనం స్టార్టింగ్లోనే వేసుకున్నాం కదా, సో ఇంకొంచెం కావాలి అనుకుంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం చక్కగా ఇలా మిక్స్ చేసేసుకుందాం. ఇలా చక్కగా మిక్స్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు చేతికి కాస్త నూనె రాసుకుందాం. మనం తయారు చేసుకున్న పిండిని ఇలా చిన్న ఒక గుండుగా తీసుకొని ఇలా రౌండ్గా చేసుకొని ఈ విధంగా గారెల్లాగా తయారు చేసుకుందాం. సో ప్లేట్ కూడా కాస్త నూనె రాసేసి ముందుగా అన్ని రెడీగా ఇక్కడ పెట్టేసుకుందాము. సో దట్ మనకు ఒకటేసారి మనం నూనెలో వేసేసుకోవచ్చు. బంగాళదుంపలు అన్నీ ఉన్నాయి కదా, కొంచెం చేతికి అంటుకుంటుంది కాబట్టి కొంచెం నీళ్ళు కూడా తీసుకోవచ్చు. యాక్చువల్ చెప్పాలి అంటే అంత నూనె ఎందుకు అనుకుంటే నీళ్లు కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా చక్కగా గుండ్రంగా తయారు చేసుకుని ఇలా హోల్ పెట్టుకోవాలి. బంగాళదుంపలు ఉండడం వల్ల కూడా మంచి టేస్ట్, బేసిక్గా బియ్యం పిండికే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇంకా బంగాళదుంపలు కూడా కలిసాయి కాబట్టి ఇంకా చాలా బాగుంటుంది యాక్చువల్లీ. సో ఈ విధంగా ఒక 5 తయారు చేయబోతున్నాను. ఇలా నూనెలో వేసేసాం కదండి. ఇదేంటంటే మనకు కొంచెం సిమ్లో పెట్టుకొని 2 వైపులా చక్కగా దొరగా కాల్చుకోవాలన్నమాట. సో ఇలా అయ్యేలోపు ఒక 2-3 మినిట్స్ టైం పడుతుంది. మీ అందరి కోసం ఈ చిట్కా. అమృతంలో మీ అందరి కోసం ఒక చక్కటి చిట్కా. కంటి కింద కొంతమందికి ముడతలు ఏర్పడుతూ ఉంటాయి, లేదా కాస్త ఉబ్బుగా ఒక బ్యాగుల్లాగా ఉంటాయి. సో అవి తగ్గించుకోవాలి అంటే ఈ హోమ్ రెమెడీ చాలా బాగా పనిచేస్తుందండి. అరటి తొక్క లోపలి భాగాన్ని చక్కగా కంటి మీద ఇలా పెట్టుకొని స్లోగా ఇలా మర్దనలాగా చేసుకోవాలి. అలా తరచూ చేస్తూ ఉన్నట్టయితే కంటి కింద ఉన్నటువంటి మరకలు, అలాగే నల్ల వలయాలు, బ్యాగులు ఇట్టే వెళ్ళిపోతాయి. ఈ చిట్కా ఎవరెవరికైతే అవసరమో తప్పకుండా ట్రై చేయండి. చూసారా, చక్కగా మనము గారెలు వేసేసుకున్నాము. నూనె కూడా ఇంకా అలాగే ఉంది. మనం వేసింది పూర్తిగా అఫ్కోర్స్ అబ్జర్వ్ చేయలేదు. సో ఇక స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చండి. మా ప్లేట్ కూడా చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సర్వ్ చేసేసుకుందాం. సో బియ్యం పిండి గారెలు చాలా సింపుల్ ప్రొసీజర్లో కరకరలాడుతూ చూసారా ఇలా చక్కగా తయారు చేసేసాము.
వేడివేడిగా బియ్యం పిండి గారెలు రెడీ. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. బియ్యం పిండి గారెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం పిండి 1 కప్పు, పెరుగు 1/2 కప్పు, ఉప్పు తగినంత, ఉడికించుకున్న బంగాళదుంపల తురుము 1/2 కప్పు, పచ్చిమిర్చి 3, ఉల్లికాడలు 1/2 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. బియ్యం పిండి గారెలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో బియ్యం పిండి, ఉప్పు, పెరుగు, నీళ్లు పోసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో కలిపెట్టుకున్న బియ్యం పిండి మిశ్రమాన్ని వేసి కలుపుతూ దగ్గర పడేంత వరకు నూనె వేసుకుంటూ కలుపుకొని ఉడికించుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని చల్లార్చుకోవాలి. తర్వాత అందులో ఉల్లికాడలు, తురుముకున్న బంగాళదుంపలు, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, కొత్తిమీర, సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో షాలో ఫ్రైకి సరిపడా నూనె వేసి వేడి చేసుకోవాలి. తర్వాత చేతికి నూనె రాసుకొని కలిపెట్టుకున్న పిండిని చిన్న ఉండలాగా తీసుకుని గారెలాగా ఒత్తుకొని పాన్ లో వేసి షాలో ఫ్రై చేసుకుని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే బియ్యం పిండి గారెలు రెడీ. చూసారు కదా, బియ్యం పిండి గారెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. సూపర్. బంగాళదుంపల వల్ల ఒక చిరు ఆ తీపి కూడా లైట్ గా తెలుస్తోంది. ఆ తీపి అంటే నాట్ ప్రాపర్ తీపి అని కాదు, ఒక అమ్మదనం. బాగుందండి. లెస్ స్పైస్ తో కరకరలాడుతూ బియ్యం పిండి అని మాత్రం కూడా బాగా క్లియర్ గా తెలుస్తోంది అనమాట. చాలా చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇక రెండో వంటలకు వెళ్ళిపోదామా? నేను తయారు చేయబోయే రెండో వంట పేరు సోయా మిరియాల కరివేపాకు మసాలా. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సోయా మిరియాల కరివేపాకు మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కరివేపాకు 1 కప్పు, మిరియాలు 1/2 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు, లవంగాలు కొద్దిగా, యాలక్కులు కొద్దిగా, దాల్చిన చెక్క కొద్దిగా, ఉల్లికాడలు 1/2 కప్పు, పచ్చిమిర్చి 3, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, టమాటా ముక్కలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, సోయా చంక్స్ 1 కప్పు. సోయా మిరియాల కరివేపాకు మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో ఇక్కడ ఏంటి అంటే మనకు సోయా అనేది మనం ముఖ్యంగా ప్రథమంగా తీసుకుంటున్నాం. సోయా అంటే మనకు బెస్ట్ ప్రోటీన్ అండి. సో బెస్ట్ ప్రోటీనే కాకుండా బరువు తగ్గాలనుకుంటున్న వాళ్లకు, హార్మోనల్ ఇబ్బందులు ఉన్న వాళ్లకు, హార్మోన్ లెవెల్స్ సెట్ చేసుకోవాలనుకుంటున్న వాళ్లకు, LDL కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గించుకోవాలనుకుంటున్న వాళ్లకు, ప్రతి ఒక్కరికి కూడా మనకి సోయా అనేది చాలా చాలా హెల్ప్ చేస్తుంది. సో అసలు అంటే శాకాహారం తీసుకునే వాళ్ళలో ప్రోటీన్ కంటెంట్ ఎక్కడ దొరుకుతుందా అని వెతుకుతూ ఉంటాం కదా. సోయాలో చాలా చాలా బాగా దొరుకుతుందన్నమాట. సో అటువంటి సోయాతో మనం చక్కగా ఈరోజు ఒక స్పెషల్ మసాలా కూర తయారు చేసుకోబోతున్నాం. సో ఇది మనకి పులావ్కి బాగుంటుంది, దేనికైనా చపాతీలు దేనికైనా కూడా చాలా చాలా బాగుంటుంది. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే స్టవ్ వెలిగించేసుకుందాం. సో ఇది బేసిక్గా ఏంటంటే మనకు మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారు, తర్వాత రక్తం కొంచెం తక్కువగా ఉన్నవాళ్ళు, ఎనిమిక్గా ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా సోయా అనేది హ్యాపీగా తినొచ్చు. కాకపోతే మేబీ థైరాయిడ్ ఉన్న వాళ్ళు కొంచెం ఏమైనా సోయా తినడానికి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కావచ్చు. ఏదైనా అధికంగా కాదు, కొంచెం తింటే ఇబ్బంది ఏం లేదనుకోండి. బట్ రెగ్యులర్గా తినకుండా చూసుకోవాలనుకుంటే అదొక్కసారి మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇది చాలా హెల్దీ అండి, పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. సోయా చంక్స్ అని చిన్నగా దొరుకుతాయి. సో దాన్ని కూడా సింపుల్గా పోపేసుకొని కూడా పిల్లలకు స్నాక్ లాగా కూడా ఇవ్వచ్చు. ఒక పొడి తయారు చేసుకుందాం. ఆ పొడి ఏంటి అంటే మిరియాలు, అలాగే కరివేపాకు, ఈ రెండింటినీ కూడా మనం లైట్గా వేయించేసుకొని ఒక పొడిగా తయారు చేసుకుందాం. కరివేపాకు పొడి అని కూడా అంటారండి దీన్ని. సో మామూలుగా మనము కరివేపాకు పొడి తయారు చేసుకుంటూ ఉంటాం కదా, ఫ్రెష్ కరివేపాకుని అలా చక్కగా మిరియాల్లో వేయించేసుకొని అందులో కాస్త కొంచెం మినపప్పు అవన్నీ కూడా యాడ్ చేస్తాం అనుకోండి. సో ఇది ఏంటి అంటే కరివేపాకు మిరియాల పొడి, మసాలా పొడి. సో వెరీ వెరీ టేస్టీ పొడి. అంటే నాకు బేసిక్గా నేను వేసేటువంటి పొళ్ళల్లో నాకు ద టేస్టియెస్ట్ పొడి అనిపిస్తుందండి నిజంగా. అండ్ అలాగే హెల్దీయెస్ట్ కూడా. అంటే మనకి కరివేపాకు చూసుకున్న, మిరియాలు చూసుకున్న అన్నిటికీ, అంటే మనకి రెస్పిరేటరీకి, తర్వాత ఇమ్యూన్ సిస్టమ్కి, యాంటీ ఆక్సిడెంట్స్ని పెంపొందించడానికి, అలాగే హెయిర్కి, ఎవ్రీథింగ్. అంటే మనకి ఈ రెండు కూడా చాలా చాలా మంచి మేలు చేస్తాయి. సో ఇలా చక్కగా మిరియాలు, కరివేపాకుని వేయించేసుకొని, ఇది కొంచెం మనకు లైట్గా తెలిసిపోతుంది, కొంచెం ఇది వేగిపోయింది అని తెలిసినప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, సో దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. సరిపోతుందండి లైట్గా, అంటే మనకి ఎక్కువ వేయించుకోవాల్సిన అవసరం లేదు.
ఓకే, స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకుందాము. సో ఇప్పుడు దీన్ని ముందుగా పొడి తయారు చేసుకుందాం. ఒక పొడిగా తయారు చేసుకున్న తర్వాత ఇంకా మన మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. సో ఈ మసాలా కూరలో, ఈ కరివేపాకు మసాలాలో మనం మెయిన్ వేసేటువంటి పొడి ఇదే, మిరియాలు కరివేపాకు పొడి. సరే, ముందుగా పొడిగా తయారు చేసుకొని వచ్చిన తర్వాత మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూసారా, ఇలా చక్కగా కరివేపాకు మిరియాలు పొడిగా తయారు చేసేసాం. ఆహా, స్మెల్ అయితే అసలు మామూలుగా రావట్లేదండి. సో ఇప్పుడుగా స్టవ్ వెలిగించేస్తున్నాను. సో ఇప్పుడు ఇందులో కాస్త నూనె వేసేసుకుందాం. అంటే ఇంక అసలైన మనకి కూర ప్రాసెస్ అన్నమాట. ఇందులో మనం ముందుగా మసాలా దినుసులు వేసుకుందాం. లవంగాలు, అలాగే దాల్చిన చెక్క, అలాగే యాలక్కులు 1-2 వేసుకుంటే చాలు. ఇది ఒక్కసారి మనకు లైట్గా వేగిన తర్వాత ఇందులో పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు, ఆ తర్వాత సన్నగా తరుక్కున్న టొమాటో ముక్కలు, సో దీంట్లో మనం కాస్త అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకుందాం. లేదా పచ్చిమిరపకాయలు వేసాం కదా అంటే అల్లం పేస్ట్ మాత్రమే కూడా మీరు వేసుకోవచ్చు. లేదా అసలు పచ్చిమిరపకాయలే వేయకుండా అల్లం పచ్చిమిర్చి పేస్ట్లా కూడా పూర్తిగా వేసుకోవచ్చు. ఇందులో మనం కాస్త ఉప్పు వేసేసుకుందాము. సో మనం ఈ కరివేపాకు పొడిలో కూడా ఉప్పు వేసుకోలేదు, సో అందుకు ఇందులో ఉప్పు వేసుకుంటున్నాం. సో దీంట్లో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము, ఒక చిన్న గ్రేవీ కోసం. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకున్నాక మనం ముందుగా తయారు చేసుకున్నటువంటి పొడి ఉంది కదా, కరివేపాకు మిరియాల పొడి. సో దీన్ని మనం పూర్తిగా వేసుకుంటారా, లేకపోతే మీకు ఎంత కావాలో అంత చూసుకొని వేసుకోండి. సో చూద్దాం, వేస్తూ ఉంటేనే కొంత క్లారిటీ వస్తుంది కదా, బికాస్ మిరియాలు కూడా మనం కొంచెం ఎక్కువగానే వేసుకున్నాం దీంట్లో. సో అందుకు నేను ఒక హాఫ్ దాకా వేశాను. నేను తీసుకున్న దాంట్లో ఒక హాఫ్ క్వాంటిటీ వేశాను. ఆహా, స్మెల్ అయితే వస్తుందండి. అసలు మిరియాల స్మెల్, అసలు ఆ ఘాటు నాకైతే చాలా చాలా ఇష్టం యాక్చువల్లీ. సో ఆ తర్వాత మనము ముందుగా జస్ట్ వాటర్లో లైట్గా ఒక 20 minutes నానబెట్టుకున్నా కూడా సరిపోతుందండి. సో వేడి నీళ్ళు అయితే కూడా 15 minutes కూడా సరిపోతుంది. సో అలా నానబెట్టుకున్న సోయా ఏవైతే ఉన్నాయో దాన్ని మనం చక్కగా ఇందులోకి వేసేసుకుందాం. సో మొత్తం దీనికి చక్కగా పట్టిద్దాం. అసలు సూపర్ అండి. సో మీకు ఇంతకన్నా కూడా ఇంకొంచెం గ్రేవీగా కావాలి అంటే మీరు ఇంకా టొమాటో అవన్నీ ప్యూరీలాగా ఎక్కువ వేసుకోవచ్చు అనమాట. సో నేను మరీ అలా గ్రేవీలాగా కాకుండా మామూలుగా ఒక కూరలాగానే చేద్దాం అనుకున్నాను, ఒక మసాలా కూరలాగా. సో ఇంకా గ్రేవీ కావాలి అంటే సింపుల్, మీరు జీడిపప్పు టొమాటో పేస్ట్ని కూడా ఇంకొంచెం క్వాంటిటీస్ లాగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఇది ఒక 5 minutes టైం పడుతుందండి పూర్తి అవ్వడానికి. మీ అందరి కోసం ఈ చిట్కా. అమృతంలో మీ అందరి కోసం మరో చక్కటి చిట్కా. సాధారణంగా ఉప్మా చేసేటప్పుడు మనం నీళ్లు వేసిన వెంటనే ఉండలాగా కడుతూ ఉంటుంది, ముఖ్యంగా బొంబాయి రవ్వతో. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే బొంబాయి రవ్వను మొదటిగా కాస్త నూనె లేదా నెయ్యి వేసుకొని చక్కగా వేయించేసుకోవాలి. ఆ తర్వాత ఉప్మా ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి. అప్పుడు ఉప్మా రవ్వ చక్కగా ఉండలు కట్టకుండా టేస్టీగా వస్తుంది. ఈ చిట్కా అందరికీ అవసరమే కదా, ట్రై చేయండి. మనం చక్కగా కరివేపాకు మిరియాల మసాలా పొడిలో ఇలా నానబెట్టిన సోయా కూడా వేసేసుకున్నాము. చూసారా, చక్కగా ఉడికింది. అంటే ఇలా చూస్తే మనకు ఈ సోయా కూడా చక్కగా ఇలా మెత్తబడింది ముక్క. సో ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. సర్వింగ్ బౌల్ కూడా రెడీగా ఉంది కాబట్టి సర్వ్ చేసేసుకుందాం. ఇలా వేడివేడిగా సోయా మిరియాల
కరివేపాకు మసాలా రెడీ. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. సోయా మిరియాల కరివేపాకు మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కరివేపాకు 1 కప్పు, మిరియాలు 1/2 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు, లవంగాలు కొద్దిగా, యాలక్కులు కొద్దిగా, దాల్చిన చెక్క కొద్దిగా, ఉల్లికాడలు 1/2 కప్పు, పచ్చిమిర్చి 3, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, టొమాటో ముక్కలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, సోయా చంక్స్ 1 కప్పు. సోయా మిరియాల కరివేపాకు మసాలా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో మిరియాలు, కరివేపాకు వేసి వేయించి పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడయ్యాక లవంగాలు, దాల్చిన చెక్క, యాలక్కులు, పచ్చిమిర్చి, ఉల్లికాడలు, టొమాటో ముక్కలు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో కొద్దిగా నీళ్లు, మిక్సీ పట్టుకున్న మిరియాల కరివేపాకు పొడిని కూడా వేసుకుని నానబెట్టుకున్న సోయా చంక్స్ ని కూడా వేసి కలిపి కొద్దిసేపు మగ్గించుకొని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే సోయా మిరియాల కరివేపాకు మసాలా రెడీ. చూసారు కదా, సోయా మిరియాల కరివేపాకు మసాలా ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. నేను ఇంకా కారంగా ఉంటుందేమో అనుకున్నాను, నిజంగా పర్ఫెక్ట్గా ఉందండి. నేను తయారు చేసిన కరివేపాకు మిరియాల మసాలా కూడా నేను పూర్తిగా వేయలేదు. అది వేసుకుంటే ఇంకొంచెం కారంగా ఉండేదేమో. పర్ఫెక్ట్గా ఉంది. ఆ ఘాటు చాలా బాగా తెలుస్తుంది. అంటే కొంచెం ఎక్కువనే వేసాను. అది అంటే ఎక్కువగానే వేయడమే ఈ వంట మూలం. ఏదో అలా వేసి వేయనట్టుగా అలా కాదు, ప్రాపర్గా మిరియాల ఘాటు తగలాలనేది ముఖ్య ఉద్దేశం అనమాట. చాలా బాగుందండి, తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఆ ఘాటు నాకు అలాగే ఉండిపోయింది అనమాట, ఇంకాసేపు కూడా అలాగే ఉంటుంది. సో తప్పకుండా ఈ 2 వంటకాలు మీరు కూడా ట్రై చేయండి. అలాగే మా అమృతం ప్రోగ్రామ్ని కంటిన్యూ చేస్తూనే ఉండండి. ఇది ఇవాటి మన అమృతం కార్యక్రమం. రేపటి అమృతంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.